నమస్తే, వెల్కమ్ టు ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. సమకాలీన రాజకీయ అంశాలు, లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవి గారు సిద్ధంగా ఉన్నారు. రవి గారు నమస్తే సార్. నమస్తే వర్మ. సార్, కాకాని అరెస్ట్, యా ఈ క్వారీల కుంభకోణం అంటే ఒక్కొక్కరు కూడా ఇక అరెస్టుల పరం అవుతున్నది. కొడాలి నాని కూడా త్వరలో అరెస్ట్ చేయబోతున్నారు అని. కాకాని ఎంతకాలం తప్పించుకున్నారు, ఈసారి దొరికారు అని. ఏంటి మహానాడు లోపల చాలావి ఆంధ్రప్రదేశ్లో జరగబోతున్నాయి వైఎస్ఆర్సీపీకి సంబంధించి అని చెప్పి వస్తున్న ప్రచారాలు. అంటే కాకాని గోవర్ధన్ రెడ్డి మీద ఆయన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చాలా రోజులుగా చేస్తూ వస్తున్నారు. ఈ తెల్ల సున్నప్రాయి అన్నది అక్కడ నెల్లూరు జిల్లాలో దొరుకుతుంది, చాలా విలువైంది. అది టన్ను 3,000 ఉన్నది కాస్త ఒకసారిగా 30,000కు అది పెరిగింది. ఈ పెరిగిన కొద్దీ దీని మీద ఇంకా డిమాండ్ అది బాగా పెరిగింది. దాంతో ఇది నిజానికి వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు ఇది చాలా పెద్ద చర్చగా నడిచింది. ఆ తర్వాత అప్పుడు సోమిరెడ్డి దీన్ని తీసుకొచ్చాడు. కాకాని గోవర్ధన్ రెడ్డి రుస్తుం మైన్స్ అనేవి, ఇది రుస్తుం మైన్స్ అనే వాటిలో చేశాడు అన్నది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీసుకొచ్చిన ఇది. మీడియాలో కూడా ఇవన్నీ వచ్చాయి. ఈవెన్ మేము కూడా చాలా వివరంగా మా పత్రికలు కూడా రాశారు ఈ స్టోరీస్ అన్నీ. వాస్తవంగా ఒకప్పుడు ఎర్రచందనం అన్నది ఏ విధంగా గోల్డ్ మైన్ లాగా ఉండిందో, పుష్ప లాంటి సినిమాలకు కూడా తీసిందో, నెల్లూరుకు సంబంధించినంత వరకు క్వార్జ్, ఈ తెల్ల సున్నప్రాయి అనేది ఆ విధమైనటువంటి పాత్ర. చైనాలో దీన్ని ఎక్కువగా వాడుతున్నారు, అందుకోసమని దీన్ని. సో వాస్తవంగా వర్మ కాకాని గోవర్ధన్ రెడ్డి కేరళలో దొరికాడు. 55 రోజుల నుంచి ఆయన తప్పించుకొని తిరుగుతున్నాడు. ఒక మాజీ మంత్రి ఒకవైపు ఏమో అరెస్టులకు సిద్ధంగా ఉన్నామని, నేను నెల్లూరులోనే ఉన్నాను, మీరు వచ్చి అరెస్ట్ చేసుకోండి అది ఇది అనుకుంటే, ఆయన ఎందుకు ఇంతగా తిరిగారు? జగన్మోహన్ రెడ్డి కూడా మా వాళ్ళందరూ అరెస్టులకు మేము సిద్ధము, కేసులను ఎదుర్కోగలిగిన వాళ్ళు, జైళ్ళకు వెళ్ళగలిగిన వాళ్ళే రాజకీయాలు చేయగలరని చెప్తున్నారు. మరి ఎందుకు వీళ్ళు దేశాంతరాలు, రాష్ట్రాంతరాలు వెళ్ళారో అర్థం కాదు. ఏదైతే సార్ బెంగళూరా కేరళ సార్, బెంగళూరు అని కూడా వస్తున్నది వాయిస్, కేరళలో అని నేను చూస్తుంది. మేబీ అన్నీ సరిహద్దు చిక్కారు, కొంచెం అటు ఇటు ఆయన దొరికాడు. క్రమ పద్ధతి లుకౌట్ నోటీసులు ఇచ్చారు, ఇంటి దగ్గర అంటించారు, ఇదంతా చాలా నడుస్తుంది. సో ఇప్పుడు ఆయన మేజిస్ట్రేట్ కోర్టుల దగ్గర కూడా హాజరుపరిచారు, బహుశా కస్టడీకి పంపుతారు. ఇది ఇందులో పెద్ద సందేహాలు ఏం లేవు, అక్కడ జరుగుతుంది అది అనేది అందరికీ తెలుసు. కానీ నేను మీకు ఇక్కడ అదనంగా ఇస్తున్న విషయం ఏమంటే, క్వార్జ్ మైన్స్కి సంబంధించి రుస్తుం గనుల విషయంలో ఈయన తీసుకున్నారు. ఇంతకంటే పెద్దది నెల్లూరులో సైదాపురం మాఫియా. ఓకే, సైదాపురంలో కూడా ఇవే క్వార్జ్ గనులు ఉన్నాయి. దాన్ని ఎందుకు పట్టుకోవడం లేదు తెలియదు ఇప్పటికి కూడా. అక్కడ దాదాపు 1,00,000 టన్నుల మెటీరియల్ రెడీగా ఉంది. ఓకే, దాన్ని ఇప్పటికిప్పుడు దాని విలువ 15,000 కోట్ల కంటే తక్కువ కాదు అని. దాన్ని అంటే పెద్ద చేపను వదిలేసి చిన్న చేపను పట్టుకున్నట్టుగా దీని మీదే జరుగుతుంది. అంటే నేను గోవర్ధన్ రెడ్డి గురించి చెప్పట్లా, కాకాని దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. కానీ మేజర్గా ఉన్న సైదాపురం మాఫియా గురించి మన మీడియాలో ఎందుకు ఎక్స్పోజ్ చేయట్లేదు, అధికారులు కూడా దాని గురించి ఎందుకు మాట్లాడలేదు? మూడవది, అక్కడ నిల్వ ఉన్నటువంటి దాన్ని క్వార్జ్ని ఏం చేయదలుచుకున్నారు, దాంతో ఎలా డీల్ చేస్తారంటే, నేను చెప్పదలుచుకుంది ఇప్పటికి కూడా పెద్ద చేపలు, మాఫియాలు, అవినీతి తిమింగళాలు కాచుకొని కూర్చున్నాయి. నేను అందుకే ఎర్రచందనంతో పోలుస్తున్నా. పార్టీలు మారాయి, ప్రభుత్వాలు మారాయి, కానీ అధికార యంత్రాంగం దాదాపు సింగిల్ విండోలాగా ఇది అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కార్యాలయానికి దగ్గరగా ఉన్న వాళ్ళే ఇక్కడ దాకా లింకులు పెట్టుకొని చేశారు అనేది ఇంకా బియాండ్ డౌట్. ఆ ముఖ్యమైన చాలామందిని గురించి కూడా చెప్తున్నారు. అయితే అది కంటిన్యూషనే, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఇప్పుడున్నటువంటి ఎంపీ, ఎమ్మెల్యేల పేర్లు కూడా చాలా బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ మాఫియా యొక్క బాసులు మారారు, కానీ మాఫియా కంటిన్యూయింగ్ అని. కాబట్టి మరి రెడ్ బుక్ అనేది రుస్తుం మైన్స్ దగ్గర ఆగిపోకుండా అక్కడికి కూడా వెళ్తే చాలా బాగుంటుంది. రెండవది, 15,000 కోట్లు వస్తాయి రాష్ట్రానికి. ఉన్న ఫలానా నిల్వలను సీజ్ చేసి, సీజ్ ది షిప్ అన్నట్టుగా సీజ్ ది క్వార్జ్ అటు సైదాపురం గనక చేయగలిగితే రాష్ట్రానికి ఉన్న ఫలాన్ని 15,000 కోట్లు వస్తాయి. తర్వాత కూడా వీటిని క్రమ పద్ధతిలో చేస్తే చాలా ఆదాయం వస్తుంది. అందుకే నేను జస్ట్ ఐఎమ్ కంపేరింగ్ ఇట్. 2014లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎర్రచందనం అని రెడ్ శాండ్ అన్నదాని మీద కదా నడిచింది. ఇప్పుడు అదే పరిస్థితి ఇక్కడ కూడా ఉంది. మరి అంత విస్తృతపరుస్తారా, ఇక్కడే ఆపేస్తారా? ఇప్పుడే వార్తలు రాకుండా, కథనాలు రాకుండా ఆపుతున్నటువంటి ఆ మాఫియా ఎంత శక్తివంతమైంది, చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఎక్కడికక్కడ ప్రకృతి వనరులను చాలా అడ్డగోలుగా వీళ్ళు
కొల్లగొడుతున్న పరిస్థితి. మరి గోవర్ధన్ రెడ్డి కూడా ఆయన గంభీరంగా మాట్లాడిన దానికి ఇప్పుడు జరిగిన దానికి ఏం పోలికలేదు. ఆయన మరి ఏం వాదిస్తారు అన్నది మనం చూడాలి. ఈ విషయంలో ఎక్కువ సంతోషించే వ్యక్తి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఎందుకంటే వాళ్ళ మధ్య ఎప్పుడు ఇందులో మాజీ మంత్రి అనిల్ పేరు కూడా వచ్చింది. అనిల్ దాని గురించి మీడియాతో ఆయన మాట్లాడారు. అది మాట్లాడిన తర్వాత అక్కడ ఇంకొక తెలుగుదేశం నాయకుడు ఉన్నాడు, ఆయన పేరు అతను దీన్ని మీద కౌంటర్ చేశాడు. సో ఇది ఒక విధంగా అనిల్ కుమార్ యాదవ్ అది కూడా ఈ కేసులో ఆయన కూడా తీసుకునేటటువంటి అవకాశం చాలా ఉంది. నెల్లూరులో ఒక విధంగా 2-3 గ్రూపుల మధ్య పోరాటం అది అప్పుడు ఇప్పుడు కూడా జరుగుతోంది.